అలా అండి, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇది మా బ్రాండ్ న్యూ కారు, ఫుల్లీ ఎలక్ట్రిక్ కారు BYD C-Line 7. అదే మీకు షేర్ చేద్దాం ఈ కార్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది. యాక్చువల్గా టెస్లా తీసుకుందాం అనుకున్నాం, టెస్లా Y మోడల్ తీసుకుందాం అనుకున్నాం, కానీ Y మోడల్ వద్దనుకుని ఇది తీసుకున్నాం. దానికి ఓన్లీ రీజన్ ఏంటంటే జస్ట్ ఈ కార్ చాలా స్పేషియస్గా ఉందని తీసుకున్నాం, అంతకంటే ఏం లేదు. అందువల్ల BYD C-Line 7 టెస్లా Y మోడల్ అనుకుంటే మేము దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చాం. ఫ్యామిలీ అంతా దీనికి ఎక్కువ ఓటింగ్ వేసేసరికి ఇది తీసుకోవాల్సి వచ్చింది, ఇది తీసుకున్నాం అనమాట. చూడండి కార్ చూపిస్తాను ఎలా ఉంటుందో ఇన్సైడ్. అది స్పేషియస్గా చాలా బాగుంటుంది. అలాంటి ఇప్పుడు ఉషా చెప్తుంది కార్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటనేది. చెప్పు ఉషా. ఇదిగోండి అన్ని కార్లాగే దీనికి కూడా కార్ కీ ఉంది. దీన్ని ఇక్కడి నుంచి మనం విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు దీంతో. ఈవెన్ ద ఇంజన్ ఆన్ చేసుకోవచ్చు లోపలికి వెళ్ళకుండానే. ఇది ఒక గుడ్ ఫీచర్ అనమాట. బయట నుంచే మనము ఇక్కడ నియర్ బై ఉన్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో చాలా వేడిగా ఉంది, సో మనం ఇమీడియట్గా కార్లో వెళ్ళదలుచుకోలేదంటే కార్ ఆన్ చేస్తే కూలింగ్ స్టార్ట్ అయిపోతుంది. సేమ్ టైం వింటర్లో హీటర్. సో అదొక ఆ ఫెసిలిటీ చాలా బాగుంది అనిపించింది నాకు. అయితే కార్ స్టార్ట్ చేసి చూపిస్తారా? యా ఆఫ్ కోర్స్, ఎస్. అంటే ఎలా స్టార్ట్ చేయాలి? ఇక్కడ ఏంటిది అన్ని కార్ లాగే లాక్ అన్లాక్, మళ్ళీనేమో ఇక్కడ కీ ఉందండి. ఫస్ట్ ఇది ఉంది కదా, ఇది అనమాట లాక్. ఇది కార్ స్టార్ట్ చేయడానికి ఇది ఫస్ట్ బటన్. తర్వాతనేమో వెనకాల బూట్ ఓపెన్ చేయడానికి మామూలు అన్లాక్, లాక్ అన్నీ ఉన్నాయి. సో మనం ఫస్ట్ ఆన్ చేద్దాం. ఆన్ అయింది, కార్ స్టార్ట్ అయిపోయింది. జస్ట్ ఇలా మీరు ఏం చేయాలంటే ఇది ఉంది కదా ఫస్ట్ బటన్ ఉంది, ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట. జస్ట్ ఇలా కార్ స్టార్ట్ చేయాలంటే ఇది హోల్డ్ చేసి ఉంచితే కపుల్ ఆఫ్ సెకండ్స్లో కార్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది, బ్యాటరీ కార్ కాబట్టి అది ఏమి నాయిస్ ఏమి మేక్ చేయడం లేదు. ఇప్పుడు ఆల్రెడీ కార్ స్టార్ట్ అయ్యింది అనమాట. విండోస్ కూడా ఎలా ఓపెన్ చేయాలో అది చూపిస్తారు. విండోస్ కూడా అదేంటి అన్లాక్ బటన్ని పట్టుకుని ప్రెస్ చేస్తే ఒక ఫ్యూ సెకండ్స్ విండోస్ కూడా ఓపెన్ అవుతాయి. ఈ కీ తోటి ఇక్కడ అన్ని కార్ లాగే అన్లాక్ బటన్ ఉంటుంది. ఆ అన్లాక్ బటన్ మనం ప్రెస్ చేసి పట్టుకుంటే కార్ అన్లాక్ అవుతుంది. ప్లస్ ఒకసారి ప్రెస్ చేస్తేనేమో మామూలుగా కార్ అన్లాక్ అవుతుంది. దానికని ప్రెస్ చేసి పట్టుకుంటే విండోస్ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి మనం చెక్ చేద్దాం. అదిగోండి మొత్తం అన్ని విండోస్ అన్నీ ఓపెన్ అయిపోతున్నాయి. మళ్ళీ క్లోజ్ చేయాలంటే సేమ్ అనమాట. మళ్ళీ పట్టుకొని ప్రెస్ చేస్తే మొత్తం అన్నీ క్లోజ్ అయిపోతాయి. లాక్ చేయాలనుకున్నప్పుడు మనం విండోస్ కూడా బయటకు వచ్చి జస్ట్ లాక్ బటన్ నొక్కితే మొత్తం అన్నీ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. కాకపోతే జస్ట్ ఒక్కసారి ప్రెస్ చేస్తే కాదు, కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే మొత్తం అన్నీ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. లాక్ కూడా అవుతుందండి. లాక్ కూడా అవుతుంది. కార్ లాక్ అయిపోయి విండోస్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఎలక్ట్రిక్ కార్ అనగానే మనకు జనరల్ క్యాజువల్గా వచ్చే డౌట్ ఏంటంటే బ్యాటరీ ఎక్కడ ఉంటుందని. నాకు అలాగే ఉండేది ముందు. ఎలక్ట్రిక్ కార్ కొనక ముందు ఈ బ్యాటరీ ఎక్కడ ఉంటుందో నాకు అసలు ఐడియానే లేదు. ముందే ఉంటుంది అనుకునేవాడిని, లేదంటే వెనకాల ఉంటుందేమో అనుకునేవాడిని, ఐడియా ఉండేది కాదు. యాక్చువల్గా కార్ బ్యాటరీ ఎక్కడ ఉంటుందంటే జస్ట్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఏంటంటే బాటంలో ఉంటుంది అనమాట, ఇక్కడ వరకు ఉంటుంది. ఇది చాలా హెవీయెస్ట్ పార్ట్ అనమాట ఈ కార్లో. ఇది చాలా హెవీగా ఉంటుంది బ్యాటరీ కాబట్టి ఈ బాటంలో ఉంటుంది అనమాట. అదే కనుక బస్సెస్కి అయితే కనుక రూఫ్ పైన ఉంటుంది, టాప్లో ఉంటుంది బస్సెస్కి వాటికి. ఇది చూసారా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. ఇది చాలా స్మార్ట్ కార్, ఇది చాలా బాగా పనిచేస్తుంది. కీలో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం కార్ స్టార్ట్ చేసుకోవచ్చు, మరి అన్లాక్ చేసుకుని హోల్డ్ చేసుకుంటే కనుక ఆ బటన్ విండోస్ ఓపెన్ అవుతాయి. అదేవిధంగా లాక్ చేసామంటే విండోస్ ఓపెన్ అవుతాయి, ప్లస్ విండోస్ లాక్ అయిపోతాయి, మామూలుగా కార్ కూడా లాక్ అయిపోతుంది అనమాట. ఇది బ్యాటరీలా ఉంటుంది. ఇది ఉంది కదా బానెట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. బానెట్ ఎలా ఉందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నార్మల్ కార్లలో మనం ఎలా ఓపెన్ చేస్తాం అలాగే ఇక్కడి నుంచే ఇన్సైడ్ నుంచే మనం ఈ బటన్ ఓపెన్ చేయాలి. దీన్ని మనం 2 times పుల్ చేయాలి ఇన్సైడ్ ద లీవర్. ఇది ఇన్సైడ్ ఇక్కడ చూసారా బానెట్లో ఉన్న స్పేస్. ఇది చూడండి, ఇది స్పేస్ ఎలా ఉందో. ఇది స్టోరేజ్ అనమాట. ఇది స్టోరేజ్. ఇక్కడ మనకి స్టోరేజ్కి ఇక్కడ స్పేస్ ఇచ్చారు, ఇక్కడ మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. అది బానెట్లో ఇది స్టోరేజ్. ఇక్కడ ఇంజిన్ ఉండదు కాబట్టి ఇది స్టోరేజ్ కింద వాడుకోవచ్చు మనం దీన్ని. ఈ బానెట్ జస్ట్ వెరీ ఈజీ అనమాట. జస్ట్ సింపుల్ ఎలా అంటే ఇది క్లోజ్ అయిపోతుంది.
దీంట్లో అన్నిటికంటే బ్యూటిఫుల్ ఫీచర్ నాకు నచ్చింది ఏంటంటే మనం షాపింగ్కి వెళ్ళొచ్చి బ్యాగులు పట్టుకొని వస్తాం కదా, మనం కీ తీసి బూట్ ఓపెన్ చేయటం లేకపోతే కీతో ప్రెస్ చేసి బూట్ ఓపెన్ చేసుకోవాలి కదా. దీంట్లో గుడ్ ఫెసిలిటీ ఏంటంటే సెన్సార్ ఉంది, బ్యాగులతో వచ్చినా సరే మనం ఇలా అంటే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ సెన్సార్స్ ఉంటాయి కింద, సో ఇలా అంటే ఓపెన్ అవుతాయి, అలా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది అది. సో ఇదన్నమాట దీంట్లో ఫెసిలిటీ. హ్యాపీగా మనం తెచ్చిన షాపింగ్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఒక బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేసుకుంటే క్లోజ్ అయిపోతుంది. ఇది మళ్ళీ ఓపెన్ చేయాలంటే జస్ట్ ఇలా అంటే చాలు ఓపెన్ అయిపోద్ది. ఇలా జస్ట్ 2 times ఇలా అనాలంతే. ఓపెనింగ్కి జస్ట్ మనం ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అవుతుంది, చూపించు ఇలా. అదిగోండి ఓపెన్ అయిపోయింది. దెన్ మళ్ళీ సేమ్ టైం మళ్ళీ క్లోజ్ చేయాలంటే జస్ట్ ఇట్లా ఒక్కసారి ఇట్లా స్వైప్ చేస్తే క్లోజ్ అయిపోతుంది అనమాట. అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో ఈ బ్యూటిఫుల్ ఫీచర్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. సో ఎప్పుడు షాపింగ్ నేనే వెళ్తుంటా కాబట్టి ఇది చాలా బాగుంది అనమాట. చూసారా, స్పేస్ చాలా బాగుంది. ఇది మన లాంగ్ డ్రైవ్ అది వెళ్ళినప్పుడు ఇది చాలా బాగుంటుంది అనమాట. బిగ్ సూట్ కేసెస్ ఈజీగా పడుతున్నాయి. అదేవిధంగా సీట్స్, ఫ్రంట్ సీట్స్ కూడా అక్కడ లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది. ఇది స్పేషియస్ చూసారు ఇవన్నీ ఇలా. ఇది ఇక్కడ అంతా ఉంది. అదేవిధంగా బాటంలో కూడా మనకు బాగానే స్పేషియస్గా ఇచ్చాడు. ఇదంతా స్పేషియస్. ఇది చూసారా, ఇక్కడ మనం ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా స్టోర్ చేసుకోవచ్చు. అక్కడ ఫ్రంట్ ఇచ్చాడు, మళ్ళీ బ్యాక్లో ఇక్కడ ఇచ్చాడు, మళ్ళీ ఇదంతా. ఇది ఫ్రంట్ కూడా లెగ్ రూమ్ బాగుంది. ఇక్కడ స్పేషియస్ చాలా బాగుంటుంది అనమాట. ఇది ఇక్కడ ఇంకొంచెం ఎక్కువగా ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చాడు. ఇక్కడ స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కప్ హోల్డర్స్ ఇచ్చాడు 2. ఇది లాంగ్ డ్రైవ్కి అయితే హ్యాపీ, చాలా బాగుంటుంది కారు. ఫ్యామిలీ కారు చాలా బాగుంటుంది. ఇది రియర్ సీట్స్ అండి. ఇవి చాలా బాగుంటుంది. లెగ్ రూమ్ ఎక్కువగా ఉంటుంది. లాంగ్ డ్రైవ్స్కి హ్యాపీ అనమాట మనకి. ఇక్కడ లెగ్ రూమ్స్ చాలా బాగుంటుంది. ఇది చూసారా. అదేవిధంగా ఎయిర్ కండిషన్ కూడా ఇక్కడ ఇచ్చాడు అనమాట. మనకి బ్యాక్లో కూర్చున్న వాళ్ళు కూడా ఇక్కడ ఎయిర్ కండిషన్ ఫ్లో బాగుంటుంది అనమాట. ఎయిర్ ఫ్లో అది బాగుండి కూల్గా ఉంటుంది కాస్త. అదేవిధంగా ఇది రియర్ సీట్స్కి ఏమో మనకి ఇది లేదు, హీటింగ్ సిస్టమ్ లేదు. ఓన్లీ ఫ్రంట్ డ్రైవర్ సీట్కి, ప్యాసింజర్ సీట్కి ఫ్రంట్ వాటికే ఉన్నాయన్నమాట. ఇది ప్రీమియం. ఇది అదే పెర్ఫార్మెన్స్ అని ఉందన్నమాట. పెర్ఫార్మెన్స్ కార్లో పవర్ ఎక్కువ, ప్లస్ ఈ బ్యాక్ ఫ్రంట్ అన్ని సీట్స్కి కూడా హీటింగ్ ఇది ఉంది, హీటింగ్ ఫెసిలిటీ ఉంది. ఇదిగోండి, అయితే కీ ఉంది కదా, కీ లేకుండా మనము మొబైల్ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు కార్ని. ఎగ్జాక్ట్లీ మనం కీతో ఏమేమి చేస్తాం అవన్నీ మొబైల్తో చేయొచ్చు. దీన్ని ఓపెన్ చేయాలంటే జస్ట్ ఇట్లా ఫోన్తో ఇలా ట్యాప్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట అది. సో చూసారా, ఇది ముందు మా అబ్బాయి నడిపాడు ఈ కారు. సో ఈ సీట్ నాకు అడ్జస్ట్ అవ్వట్లేదు. మామూలుగా అయితే ఇప్పుడు నేను నడిపి ఉన్నాను అనుకోండి, నేను నా అడ్జస్ట్మెంట్ ప్రకారంగా నేను కార్ ఎక్కి డోర్ అయ్యంగానే, ఇంజన్ స్టార్ట్ అవ్వగానే నాకు సెట్ అయిపోతుంది. నా అడ్జస్ట్మెంట్, నేను ముందు ఏం అడ్జస్ట్మెంట్ చేసుకున్నానో దానికి అడ్జస్ట్ అవుతుంది అనమాట. అది అకార్డింగ్ టు ద డ్రైవర్ అది సెట్ అవుతుంది. సో మామూలుగానే ఇవన్నీ బటన్స్ ఉన్నాయి ఇక్కడ, మామూలు కార్కు ఉన్నట్టే. సో ఇది ఇలా ఫ్రంట్కి వెళ్ళి, ఈ బటన్ ఇలా ఫ్రంట్కి వెళ్తుంది, దీన్నేమో ఇది పైకి వెళ్తుంది అనమాట టు ఇంక్రీజ్ ద హైట్. సో ఇప్పుడు నేను ఇలా సెట్ చేసుకున్నాను కాబట్టి నేను కారు ఆపేసి మళ్ళీ స్టార్ట్ మళ్ళీ వస్తాను కదా వెళ్ళడానికి, అప్పుడు ఈ అడ్జస్ట్మెంట్కే సెట్ అవుతుంది అనమాట అది. సో ఎంతమంది డ్రైవర్ల కన్నా సెట్ అవుతుంది ఇది? 2 2 people. కాకపోతే మాన్యువల్గా చేసుకోవచ్చు, బట్ మనం సెట్ చేసిన ఆటోమేటిక్ సెట్టింగ్ డ్రైవర్స్ ఇద్దరికి సెట్ అవుతుంది అది. చూడండి, ఇది స్టార్ట్ బటన్ ఉంది, స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. ఇదేమో గేర్, రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ ఉంది, పార్కింగ్ ఉంది. అండ్ ఇదేమో హెజర్డ్ లైట్స్. ఇది పక్కన మనకి కార్ వచ్చినప్పుడు సెన్సార్ అది చెప్తుంది అనమాట, వేరే కార్ వస్తుంది పక్కన అని చెప్తుంది. ఇదేమో మన ఏంటి వాల్యూమ్ అనమాట, మన రేడియోకి దానికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఆన్ అండ్ ఆఫ్ ఉంది అక్కడ. సో ఇప్పుడు కార్ ఆన్ చేయాలంటే బ్రేక్ని ప్రెస్ చేసి స్టార్ట్ బటన్ నొక్కాలి అంతే. స్క్రీన్ అంతా ఆన్ అవుతుంది అనమాట. బెల్ట్ పెట్టుకున్నారా, ఆల్ సెట్ గో. చలో అయితే ఈ BYDతో మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఫాస్ట్గా ఇక్కడ అంతా 100-110 స్పీడ్లో వెళ్తాం కాబట్టి విండో ఓపెన్ చేయాలన్నా, విండో క్లోజ్ చేయాలన్నా మనము చేతితో ఆపరేట్ చేసే పని లేదు. ఇప్పుడు ఇప్పుడు నేను BYDకి చెప్పొచ్చు అనమాట,
కెన్ యూ ప్లీజ్ క్లోజ్ ద విండోస్ ఆర్ ఓపెన్ ద విండోస్, ఏం ఇన్స్ట్రక్షన్ చెప్తే అది చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు నేను విండోస్ ఓపెన్ చేయమని చెప్తాను. హే BYD, Yes? కెన్ యూ ప్లీజ్ ఓపెన్ ద విండోస్ ఫర్ మీ ప్లీజ్? You're driving pretty fast. Are you sure you want to open the window that much? ఎస్ ప్లీజ్. Okay. అదిగోండి, అది మనకేంటి సేఫ్టీ కూడా చెప్తుంది. మీరు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి స్టిల్ ఓపెన్ చేయాలని అడుగుతుంది అనమాట. సో ఇట్స్ వెరీ కూల్ అనిపించింది నాకైతే. సో ఇప్పుడు మనం మళ్ళీ క్లోజ్ చేసేమని అడుగుదాము. హే BYD, Yes? కెన్ యూ ప్లీజ్ క్లోజ్ ద విండో? All right. థ్యాంక్ యూ. అయితే You're welcome. అయితే మనం మ్యూజిక్ ప్లే చేసుకోవాలన్నా అడగవచ్చు అనమాట, అది చేస్తుంది. లైక్ మనకి మన మొబైల్ డైరెక్ట్గా, అంటే నేను మర్చిపోయాను, నా మొబైల్ కనెక్ట్ చేసుకోలేదు నేను మ్యూజిక్కి. మామూలుగా అయితే స్పాటిఫై ప్లే చేయమంటే చేసేస్తుంది అనమాట. సో రేడియో ఆన్ చేయమని అడుగు. ఓకే, ఐ కెన్ ట్రై. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ట్రై చేస్తా. హే BYD, Hello. కెన్ యూ ప్లీజ్ స్విచ్ ఆన్ ద రేడియో ఫర్ మీ? Oh, cool. Can you play All Triple right. J? The temperature is going down by 1 degree. Okay. Hey BYD. Hey BYD. What's up? Can you please play Triple J for me on the radio? Unfortunately, I can't help you with that yet. Okay. ఓకే, అయితే రేడియో అయితే ప్లే చేయను అంటుంది, నేనే సెలెక్ట్ చేసుకోవాలట. ఓకే, కూల్. This function is not yet supported. ఆల్ రైట్. అయితే నేను అడిగిన రిక్వెస్ట్ సపోర్ట్ చేయదంటది. సో దెర్ ఆర్ ఫ్యూ ఏమంటారు నార్మల్గా చాలా యూజ్ చేసే కమాండ్స్ అన్నీ చెప్పొచ్చు దానికి. సో మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ నా మొబైల్ పెట్టాను కదా, ఇక్కడ ఏం కనెక్షన్స్ లేవు. డైరెక్ట్గా ఇక్కడ పెట్టంగానే ఇది ఛార్జ్ అవుతుంది అనమాట ఫోన్. డివైజెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్తే మన ఫోన్లు అన్నీ కనెక్ట్ అయ్యి ఉంటున్నాయి. సో ఇక్కడ నా ఫోన్ కనెక్ట్ అయ్యి ఉంది. సో దాన్ని నేను కనెక్ట్ చేయమంటున్నా, కనెక్ట్ చేసింది. సో ఇప్పుడు నేను స్పాటిఫై, ఇక్కడ నా మొత్తం స్క్రీన్ ఓపెన్ అవుతుంది చూడండి, స్పాటిఫై ఈజ్ లోడింగ్ అంటుంది. ఇక్కడ నా మ్యూజిక్ కలెక్షన్ అంతా ఇక్కడ ఉంది. సో దాన్ని ఆన్ చేస్తే యూ కెన్ ప్లే ద మ్యూజిక్. Hey BYD, I'm here. can you please play Spotify for me? Apologies, network issue. Please try later. ఓకే, ఈ కార్ చూపించాను కదా, బానెట్ చూపించాను, లేక బూట్ చూపించే, ఇన్సైడ్ చూపించాం, ఇదంతా చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్తానంటే బ్యాటరీ కెపాసిటీ ఎంత, దాని మైలేజ్ ఎంత, దాని బ్యాటరీ ఛార్జింగ్ ఖర్చు ఎంత వస్తుంది, అసలు ఇది యూజ్ఫుల్లా, ఎంతవరకు యూజ్ఫుల్, ఇది ఎంత రేంజ్ వరకు మనం డ్రైవ్ చేయొచ్చు, ఆ కష్ట నష్టాలు ఏంటి ఈ బ్యాటరీ కారు వల్ల, అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా. అదేవిధంగా మనకి బ్యాటరీ ఫెసిలిటీస్ అన్నీ కూడా, ఎక్కడెక్కడ ఛార్జింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అన్నీ కూడా అందులో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, మా ఎక్సైట్మెంట్ షేర్ చేసుకున్నాం మీతోటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.